గీత కార్మికులకు 10% వైన్స్లోను బార్లో రిజర్వేషన్ కల్పించడంపై కూటమి గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అలాగే ఎందుకంటే మా గౌళ్ళని గతం ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని ఒక గుర్తింపుగా తీసుకొచ్చి ఈరోజు వైన్ షాపులో కానీ బ్యాందీ షాపులో కానీ 10% ఇచ్చారంటే మాట్లాడండి సార్. 1000 మందిలో 300 మందిని మాకే ఇచ్చారంటే అవకాశం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ విషయానికి ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అంటే గతంలో మీకు పట్టించుకోలేదా? గవర్నమెంట్ బాగానే చూసిందంటగా అండి. వైన్స్లు కానీ బార్లు కానీ గౌడ్ కార్పొరేషన్ సంబంధించినవి కానీ ఏమైనా కానీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే తప్పు తీసుకున్నారు తప్ప గౌళ్ళకి ఏమి ఇచ్చారు? గౌళ్ళకి ఉద్ధరించింది లేదు, వాళ్ళు చేసింది ఏమి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మంచిగా చూశాను వాళ్ళకి అది ఇదని అన్నారు కదా, ఎక్కడ చేశారండి? గౌళ్ళకి ఉపయోగపడింది ఏదైనా ఉందా? బెల్ట్ షాపులు పెట్టారు, వైన్ షాపులు పెట్టారు, బ్యాందీ షాపులు పెట్టారు. దాంట్లో మా గౌళ్ళకి 10% కాదు 5%, 2% అయినా ఇచ్చారని సిపిఎం అని చెప్పండి, మేము సంతోషపడతాం. గౌళ్ళని పట్టించుకుందే లేదు, గౌళ్ళ గురించి ఊసెత్తిందే లేదు జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం, మేము కళ్ళు గీసుకున్న వాళ్ళం, కళ్ళు కార్మికులం. ఈరోజు బెల్ట్ షాపులో కాలు మీద కాలు కూర్చుకొని వైన్ షాప్లో కూర్చున్నామంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యమే. ఈరోజు బ్యాందీ షాపులు కూడా 10% ఇచ్చారు మాకు. 1000లో 300 మందికి ఉపాధికి అందినట్టే. ఈరోజు మా సంఘం తరఫున కూడా గౌళ్ళంతా గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వస్తాం వల్ల మాకు చాలా ఉపయోగపడిందని చెప్పి తెలియజేస్తాం. అంటే గవర్నమెంట్ చూసిన తర్వాత ఇచ్చిన హామీలు సూపర్ అమలు జరిగిందండి. పక్కండి. ఈరోజు నాకు 2 ఆడపిల్లలకు కూడా తల్లికి వందనం పడుతుందంటే మరి ఈ ప్రభుత్వం వచ్చిన వాళ్ళకండి. మొన్న గతం ప్రభుత్వంలో మా ఇంటికి కరెంటు బిల్లు వచ్చినని అమ్మఒడి తీసేశారు. ఈరోజు మరి తల్లికి వందనం వచ్చిందంటే ఆయన పుణ్యంగా మరి కూటమి ప్రభుత్వం వల్లనే ఈరోజు మాకు ప్రభుత్వం వల్లనే మాకు అమ్మఒడి వచ్చింది. అలాగే గ్యాస్ ఏం చేయట్లేదు, తప్పుడు కేసులు పెడుతుంది, ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ లేదు, అది ఇదని మాట్లాడుతున్నారుగా. చాలా తప్పండి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందే కానీ సామాన్య వ్యక్తి రోడ్ల మీద తిరుగుతున్నారు. మొన్న ఒక శాంతి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు మీద తిరగాలని భయపడారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎక్కడ అవినీతి అండి? అంతా రౌడీజం, గోండాజం, తప్పుడు కేసులు కట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు స్వతంత్రం వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం వలన రోడ్డు మీద పబ్లిక్గా తిరుగుతున్నాం. మేము ఏ సమస్య ఉన్నారు ధైర్యంగా చెప్తున్నామంటే ఈ కూటమి ప్రభుత్వం వల్ల చెప్పి తెలియజేస్తున్నాం. పనిచేసిన వాళ్ళందరినీ ఎవరిని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లు యాడ్ చేయండి, వాళ్ళు వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను అన్నాడుగా. ఏం చూస్తారండి? ఎందుకు? చట్టం దాని పని అది చేసుకుంటుంది. నువ్వు గతంలో చెప్పావుగా, నువ్వు ఒక శాంతి ప్రభుత్వం ఏం చెప్పుకోవచ్చో, చట్టం ఆ పని చేసుకుని వెళ్ళిపోద్దాను. అలాగే ఆ చట్టం ఆ పని చేసుకుంటాం తప్ప ఎవరి మీద కానీ ఈ ప్రభుత్వం కసి కోపతాపాలను ఉండదు. ఈ ప్రభుత్వంలో మీరు అనుకోవడం తప్పది. ఈరోజు స్వతంత్రం వచ్చినట్టుగా తిరుగుతున్నారంటే ఈరోజు ఈ ప్రభుత్వం వల్ల ధైర్యంతో తిరుగుతున్నాం. నీకు నీ యాప్ ఉపయోగపడేది ఒక గంజాయి బ్యాచ్కి, వేడి బ్యాచ్కి, కబ్జాలు చేసే వాళ్ళకి, గుండాలకు తప్పించి ఆ యాప్ సామాన్య పేదల గురించి ఆ యాప్ ఓపెన్ చేయట్లేదు, రిలీజ్ చేయట్లేదని తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారు గీత కార్మికులకి 10% బార్లో వైన్స్లో ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు హర్షం వ్యక్తం చేస్తున్నాం సార్. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బీసీలని అన్యాయం చేశాడు. అలాగే అంతలో భాగంగా గీత కార్మికులకి మరీ అన్యాయం చేశాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గత 2014లో కూడా మా గీత కార్మికులకి మంచి పనిముట్లు ఇచ్చేవాడు. ఎవరైనా గీత కార్మికులు ఆయన ప్రమాదశాస్తో చనిపోతే వాళ్ళకి 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు అక్వేషన్ చేసి ఆ కుటుంబానికి అందజేయడం జరిగేది. ఆ రోజున మన తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ఎన్నో మంచి పథకాలని తీసుకొచ్చి గీత కార్మికులకి మంచి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేసే అతను. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చినాక గీత కార్మికులకి అన్యాయం చేశాడు బాగా. ఎందుకంటే వాళ్ళు పనిముట్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లోకి వచ్చింది ఆ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2025-24లో ఇప్పుడు గీత కార్మికులకి వైన్ షాపులో
10% ఇవ్వటం, మళ్ళీ ఇప్పుడు బారుల్లో కూడా ఆయనకి 10% మళ్ళీ గీత కార్మికులకి అనౌన్స్ చేయడం అంటే మా గీత కార్మికుల కుటుంబ సభ్యులు అందరం కూడా ఈ గీత కులస్తులంతా ఆయనకి పాలాభిషేకాలు కూడా చేసి ఆయన ఎంతో ముందుకెళ్ళాలని మరి అతనికి అంటే మేము పెద్దపీట వేసాము, గీత కార్మికులకి బాగా చూసుకున్నాము, అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. గీత కార్మికులకి ఆయన శూన్యం చేశాడు. గీత కార్మికులకి చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే 2014 కానీ ఆ గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు గీత కార్మికులకి ఏ రకంగా అయితే ఆ గీత కార్మికులకి ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి ఆయన అప్పట్లో అభివృద్ధి చేశాడో అలాగే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా రెట్టింపు చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి బీసీ కులాలని మర్చిపోయిన పరిస్థితులకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు నాయ బ్రాహ్మణులకు ఉచితంగా 200 యూనిట్లు 150 నుంచి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మా నాయ బ్రాహ్మణ సోదరులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లు పెంచినందుకు మాకెంతో మేలు జరుగుతుందని అలాగే చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే కేశఖండంచాల్లో 25,000 రూపాయలు వేతన పెంచారు. అలాగే మన ఇప్పుడు చైర్మన్ పోస్టులు కానీ తర్వాత దేవాలయాల్లో మా నాయ బ్రాహ్మణ సోదరులందరినీ మెంబర్గా తీసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు. దీనికి గాను చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటామని మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ సూపర్ 6 అమలు చేసింది, అమలు జరిగినాయా మీకు? జరుగుతున్నాయండి, కంపల్సరీగా జరిగినాయి కూడా. మన తల్లికి వందనంలో మా నాయ బ్రాహ్మణ సోదరు పిల్లలందరికీ కూడా తల్లికి వందనం పడుతుంది. అట్లాగే అన్ని సూపర్ 6లు అన్నీ కూడా ఒకటి చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. ఇట్లు నాయ బ్రాహ్మణులకు 150 నుంచి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వటంపై 25,000 రూపాయలు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయ బ్రాహ్మణులకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకి పెంచడం చాలా ఆనందంగా ఉంది. అలాగే గొల్లల్లో కేశఖండంశాలలో 10,000 నుంచి 25,000కి పెంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేస్తున్నారు. దీనికి మా నాయ బ్రాహ్మణులు అందరం తరఫున ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అంటే నాయ బ్రాహ్మణులకు గత గవర్నమెంట్లో ఏమైనా చేసిందా? గత గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్లో నాయ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలని త్వరితగతినే అమలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే సూపర్ 6 అమలు జరుగుతుంది సార్. సూపర్ 6 వచ్చేపాటికి ఒక్కొక్కటి నెమ్మదిగా అమలు చేస్తున్నారు. ఆల్రెడీ తల్లికి వందనం కింద ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకి 15,000 చొప్పున అందజేశారు. అలాగే గ్యాస్ బంకులు కూడా ఇవ్వడం జరిగింది. మరలా రేపు 15 నుంచి బస్ సర్వీస్ కూడా మొదలు పెడుతున్నారు మహిళలకి. ఏదైనా ఒక్కొక్కటి విజయవంతంగా అమలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్ దాటిపోయిన ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి వాళ్ళేమో మేము సూపర్ 6 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలు చేశామని ఏదని 10 ఇంటికి వస్తున్నారు. వైసీపీలో కూడా ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు, అందుకని ఒక స్కాన్ తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు అది ఇదని ప్రచారం చేస్తుంది. రెండింటిలో సూపర్ 6 అమలు జరిగిందంట. ఖచ్చితంగా జరిగిందండి. మనం చూస్తూ ఉన్నాం కదా, మొన్న తల్లి వందనం వేశారు. రేపు ఆగస్టు 15కి మహిళలకి ఉచిత బస్సు కూడా వేస్తామని మన అనౌన్స్మెంట్ కూడా జరిగింది. అలాగే ప్రతి పథకాన్ని వాళ్ళు తీసుకెళ్తానే ఉన్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వచ్చే సంవత్సరం అయింది అండ్ అన్ని విధాలుగా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి ఆలోచన ఉన్న వ్యక్తి ఆలోచన విధంగానే చేస్తారు. అంటే సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వట్లేదు గవర్నమెంట్, ఒకరికి ఇచ్చేసి ఎవరికి 2-3కి అసలు ఇవ్వట్లేదు అది ఇదని మాట్లాడు, ఏదో ఒకరికి ఇచ్చి వదిలేస్తుంది అది ఇదని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు అలాగే అంటారండి, అది వాళ్ళు రాయేసి వాళ్ళు అలాగే వేస్తూ ఉంటారు. పచ్చగానే కనబడుతున్నట్లుగా వాళ్ళు ఎప్పుడు అలాగే అంటారు. వాళ్ళ ప్రభుత్వం వేరు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ముందు వేస్తారు కాబట్టి అభివృద్ధి ప్లస్ సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకునే విధంగా వెళ్తారు. తెలిసిన వ్యక్తి ఎవరు అంటారు, ఎవరైనా ఏ పథకాలు ఇచ్చారు అసలు ఇవ్వట్లేదు అంట కదా మాట్లాడేది. తల్లికి వందనం ఇచ్చారు, మొన్న రైతు భరోసా వేశారు, ఆడవాళ్ళకి గ్యాస్ బండ్ 3 ఇచ్చాడు, ఉచితము పెన్షన్లు ఇచ్చారు. ఏం మాట చెప్తారండి? ఇంకా మిగతావి కూడా ఖచ్చితంగా అమలు చేసే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. చేయనట్లేదు కదా, వాళ్ళు చెప్తానే ఉన్నారు కదా. ప్రతిదీ చేశారు, 160 కూడా చేస్తామని చెప్తున్నారు. వచ్చి సంవత్సరం అయింది. ప్లస్ అభివృద్ధిని దాన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నారు. చదువుకున్న ఆలోచించేవాడు ఎవరు అంటారు, తెలియని వాళ్ళు ఎవరు అంటారు. వీళ్ళ మధ్యలో వీళ్ళు రచ్చగొడతా ఉంటారు వైసీపీ వాళ్ళు. ఇంకా తెలిసిందే కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని గవర్నమెంట్ సంవత్సరం పైన అయిపోయింది,
ఎటువంటి హామీ ఇవ్వలేదు, ప్రజలకి మాట్లాడే స్వేచ్ఛ లేదు. వాళ్ళకి హక్కు ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయితే 500 వెయ్యి పెంచుకునే వాళ్ళ పెన్షన్ వీళ్ళు అన్నమాట ప్రకారం మనకు అవ్వకముందు అవ్వగానే 3 నెలలు బ్యాలెన్స్ 7,000 ఇచ్చింది గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్. దానికి వాళ్ళు ఎలా చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇప్పుడు మీరు ఎవరినైనా ఇబ్బంది పెడితే నెక్స్ట్ మాత్రం ఊరుకోను, వాళ్ళ సినిమా చూపిస్తాను, ఒక యాప్ ఓపెన్ చేస్తాను, దాంట్లో వాళ్ళ పేర్లు కానీ అవన్నీ. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు సార్, చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది అంతే. తప్పు చేస్తేనే ఉండదు, తప్పు చేయండి ఎవరు లోపల వెళ్ళారుగా, సాక్ష్యాధారాలు ఉంటేనే లోపల వేస్తారు. అంతేగాని నీకేమి లేకుండా తీసుకెళ్ళలేదు హక్కు ఎవరికి ఉంది ప్రజాస్వామ్యంలో? చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుంది అంతే. వీళ్ళు అనేది అలాగని అంటారు.